ఇంతంత గడ్డి ఈ ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత మధ్యలో ఈ వర్షం అంతా వెళ్ళిపోయి గోదావరిలో మధ్యలో పెద్ద పెద్ద రెల్లు అంటే గడ్డి రేపలన్నమాట. అవి ఏం చేస్తాయి, ఈ టైపు కాలేస్తే ఆ టైపు వెళ్ళిపోతాయి. ఇప్పుడు పేదల స్వభావంలో ఉన్న మరొక స్వభావం ఏంటి, రెల్లు. చాలా మంది స్వభావం ఏంటి తెలుసుకున్నారా? చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, మాటలో ప్రార్థన వాక్యం దేవుడు ఇదే పాల్పోతుంది బండి. వన్స్ చర్చి నుండి బయటికి వెళ్ళాక లోకం పాపం శరీర కార్యాలు నేత్రాసం చేయకుండా ఆ టైం వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు, నాలో నికరమైన భక్తి ఎప్పుడు వస్తుందో నాకేది, ఎప్పుడు స్టాండింగ్ గా ఉంటాను నేను అని అనుకుంటారు. ఇప్పుడు అలాంటి పేతుని యేసుప్రభు పేతురు నువ్వు కేప అంటాడు. కేప అంటే ఏంటి, రాయి అంటే ఏంటి, నువ్వు బండ. రెండోది అన్నాడు పేతురు, నీ బండ మీద ఏం కడతావు, నువ్వు నా సంఘాన్ని కడతావు అన్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు నిమిత్తం తండ్రికి బాగుంది. ఈ రోజు ప్రార్థన చేసేవారు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, వాక్యం చదివారు ఎప్పుడు వాక్యం చదువుతారు. కారణం ఏంటంటే పెద్ద కుమారుడు ఆల్రెడీ ఎవరి ప్రేమలో ముగ్గురైపోయాడు, తండ్రి ప్రేమలో ముగ్గురైపోయాడు. చిన్న కుమారుడు ఉన్నాడు చూసారా, వీడు సరిగ్గా లేదు. మనం చూసుకుంటే ఈ చిన్న కుమారుడు మరి తండ్రి నుంచి ఎలాగైనా దూరం అయిపోవాలి, ఇది ఆలోచన. నేను అంటాను, నిన్ను దేవుడు సన్నిధి నుండి దూరం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు సాతాను వేసే మొదటి ట్రిక్ ఏంటో తెలుసా సోదరి సోదరుడా, చెప్పంటారా? నిన్ను దేవుడు సన్నిధి నుండి నిన్ను దూరం చెయ్యాలి అనుకుంటే సాతాను వేసే మొదటి ట్రిక్ నీ జీవితంలో నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. నీకేం రాదు, ప్రార్థన రాదు. ప్రార్థన అంటే విసుగొచ్చేస్తుంది, బోర్ వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు ప్రార్థనలో కూర్చొని మీ కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయి, మోకాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయి, అరిపాదాలు ఎప్పుడు వచ్చేస్తాయి, విసుగుదల వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు నువ్వు కంటిన్యూగా ప్రేయర్ చేయలేవు. కారణం ఏంటంటే త్వరలో నువ్వు ఏమైపోతున్నావు, తండ్రికి దూరం అయిపోతావు. సాతాను వేసే ట్రిక్ గమనించాను. ఇక్కడ మనం చూసుకుంటే ఈ తండ్రికి 2 కుమారుల్లో పెద్ద కుమారుడు తండ్రి చెప్పు చేతుల్లో ఉన్నాడు, బట్ చిన్న కుమారుడు తండ్రి చెప్పు చేతుల్లో లేడు. ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు తండ్రి ఈ విషయంలో కొన్ని పొరపాటులు చేస్తున్నాడు, ఆ పొరపాట్లు ఏంటో చదువుకుంటాం. చదువున్నాడు ప్రారంభం నుంచి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. హల్లెలూయా. నేను అంటాను, ఒకసారి అడిగంటే ఇచ్చేస్తాడు తండ్రి, నా ఆస్తి నాకు ఇచ్చేయమని. ఇది ఒకసారి జరుగుంటుందా, డైలీ జరుగుంటుందా? డైలీ కూడా 1 నెల జరిగితే ఇచ్చేస్తాడా? చెప్పాలి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు జరిగితే ఇచ్చేస్తుంటాడా? అంటే ఎప్పటి నుండి ఈ కుమారుడిని సాతాను పట్టుకుంటుంటది? కొన్ని సంవత్సరాలు ఈ కుమారుడు ఎవరికి దూరం అయిపోదాం అనుకుంటున్నాడంటే, ఇప్పుడు నేను అంటాను, తండ్రి తర్వాత ఆస్తి పిల్లలకు వస్తుందా, తండ్రి కూడా తీసుకెళ్ళిపోతాడా? ఇప్పుడు తండ్రిని కుమారుడు అడిగినా తండ్రి ఇవ్వడం లేదంటే కారణం ఏంటి? కుమారుడు పాడైపోతాడని అర్థం. కుమారుడు లోకంలోకి వెళ్ళిపోతాడు, కుమారుడు వ్యసనపరుడు అయిపోతాడు. కుమారుడు తండ్రికి దూరం అయిపోతే అతని దుస్థితి ఎలా అయిపోతే ఎవరికి తెలుసు? ముందుగా తండ్రికి తెలుసు. ఒరే నాన్న, నీకు అర్థం కావట్లేదురా, నీ స్నేహితులు, నీ ఫ్రెండ్స్, నీ బంధువులు అంటున్నావు కదా, వారు నీ దగ్గర డబ్బున్నంత వరకే ఉంటారు, నీకు అర్థం కావట్లేదు. నీకు అలా నా తెలుసు. సాధారణంగా పిల్లల విషయంలో తండ్రుల్ని తల్లిని పిల్లలు చాలా అడుగుతారు. వీళ్ళు అడిగితే కనుక ఒకవేళ ఇవ్వలేదనుకో, వీళ్ళు దగ్గర వచ్చి డైలాగ్ ఏం తెలుసా? నా తెలుసు, నువ్వు చెప్పక్కర్లో, నా తెలుసు, నువ్వు చెప్పక్కర్లో. ఈ మాట సాధారణంగా రిపీట్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఈ కుమారుడు కూడా ఈ తండ్రికి విరోధముగా తయారై ఏం చేస్తాడు? నాకు తెలుసు, నాకు తెలుసు, నేనేం అయిపోను, నాకు తెలుసు అని అనేక మార్లు తండ్రిని బాధపరుచున్నాడు. బిడ్డలు గమనించండి, ఈ రోజు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ప్రభు ఆత్మ నీలోకి వచ్చి ప్రేరేపించిన వాక్యం చదవని ప్రభు ఆత్మ
ప్రేరేపించిన దేవుడి సన్నిధి ఆదివారం కాదు, ఈరోజు ఆదివారం ఆరాధన ఎగ్గొట్టకో, దేవుడి సన్నిధి ఎగ్గొట్టకో. ఇదిగో ప్రార్థన మానకు, వాక్యం మానకు, వాక్యానుసారమైన జీవితం మానకని ప్రభు నీలో వచ్చి నిన్ను ప్రేరేపించిన నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు కాదు, సాయంత్రం చేసుకుంటా, సాయంత్రం కాదు రాత్రి చేసుకుంటారు, రాత్రి కాదు రేపు చేసుకుంటారు, రేపు కాదు ఎల్లుండి చదువుతారు, ఎల్లుండి కాదు సోమవారం చదువుతారు. నువ్వేం లేదా పుస్తకోను గమనించండి. ఎలా ఉందని ప్రార్థన జీవితం. కుమారుడు ఈ కుమారుడు తండ్రిని బాధపరుస్తున్నాడని తెలుసు, తండ్రిని దుఃఖపరుస్తున్నాడని తెలుసు, తండ్రిని ఆయాసపరుస్తున్నాడని తెలుసు, తెలిసి కూడా నా ఆస్తి నాకు. ఈరోజు పిల్లరా మన ఆస్తి ఏంటో తెలుసా? మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను హెచ్చించు, నా బంధకాలు తెచ్చే, నా అప్పులు తీర్చే, నా రోగాలు తగ్గించే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరి తండ్రి ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలి, తండ్రి నిన్ను హెచ్చించాలి, నీ గంపయ్యు నీ పిండి పిసుకు తొట్టి తండ్రి దీవించాలి అంటే నీవు చెయ్యవలసిన పనేంటి? తండ్రికి ఇష్టమైన జీవితం ఎవరు జీవించాలి? మనం జీవించాలి. ఇప్పుడు గమనించండి, నువ్వు తండ్రిని సాటిస్ఫై చేయగలిగినప్పుడు, తండ్రిని సంతృప్తి పరిచినప్పుడు నువ్వు అడగాల, తండ్రి తీసుకొచ్చి చేతిలో పెడతాడా? చెప్పాలి. మన తల్లిదండ్రులు బాధ్యతగా ఉన్నప్పుడు పిల్లల పుట్టినరోజు వచ్చిందనుకోండి, సాధారణంగా ఎంత మూర్ఖులైనా ఎంత ఖండితమైన తల్లిదండ్రులైనా పిల్లరా మరి సంవత్సరం అంతా కొనపోయినా కానీ పుట్టినరోజు అనగానే ఎలాంటి తండ్రి ఎలాంటి తల్లి ఏం చేస్తారు? కనీసం వారికి ఉన్నంత స్తోమతలో ఒక 500 పెట్టి బట్టలు కొంటారా లేదా? సంవత్సరంలో పండగ కొనపోయినా కానీ పుట్టినరోజు కొంటారా లేదా? కారణం ఏంటి? వారు కన్నారు కాబట్టి. ఎక్కడో ఒకలో ఇద్దరు ఉంటారు కొనలేని వాళ్ళు. పుట్టినరోజు కూడా మరి ఆడి నాకు ఏం కొనడరా బాబా, మమ్మీ నాకు ఏం కొనరు, ఎక్కడో ఉంటారు. కానీ 99% తప్పకుండా మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనకి బర్త్డే కొంటారు. ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఎంత బాధ పెట్టినా, ఎంత ఏడిపించినా, ఎంత చిరాకు పట్టించినా కూడా నీకు కొంటారా లేదా? ఇప్పుడు ఏడిపించి బాధ పెట్టి చిరాకు పెట్టించిన వాళ్ళకే కొంటే నిత్యం తండ్రి దగ్గర అందుకుని తండ్రి పాదాల దగ్గర పడి ఉండి ఉన్న వ్యక్తులకి ఇంకా శ్రేష్టమని రావా? వస్తాయా లేదా? హల్లెలూయా. గమనించండి, ఈ తప్పిపోయిన కుమారుడట తండ్రితో వాదోపవాదాలు పెట్టుకుంటున్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చే, నా దీవెన నాకు ఇచ్చే, నా ఆశీర్వాదం నాకు ఇచ్చే అని తండ్రితో డిస్కషన్ పెట్టుకుంటున్నాడు. తండ్రి అనుకున్నాడు ఆడేదో అలా అంటాడులే అనుకున్నాడు. కానీ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, కొన్ని రోజులు ఈ కుమారుడు ఈ తండ్రితో ఒకే ఒక మాట పట్టుకున్నాడు. ఏంటి? నా ఆస్తి నాకు ఇచ్చాడు, నా దీవెన నాకు ఇచ్చాడు. ఇప్పుడు మొత్తానికి తండ్రి చూశాడు. ఇక తండ్రి కుమారుడు బాధపడిన తండ్రికి ఇష్టం అంటే ఇష్టం లేదు. కాబట్టి ఇచ్చేద్దామని చెప్పి ఆ ఆస్తి కాగితాలు తీసుకొచ్చి, ఆ డబ్బు తీసుకొచ్చి, ఆ బంగారం తీసుకొచ్చి, తన వాటా తీసుకొచ్చి కుమారుడు చేతిలో పెట్టేసిన కుమారుడు ఏమైపోయాడు? చదువునా? కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, అదిగో దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఎందుకు దగ్గరగా లేడు? కారణం చెప్పండి. ఎందుకు దగ్గరగా లేడు? తండ్రికి దగ్గర అవుతాడు. ఇంకా లోకాశలో కోరికలు, ఇంకా సరైన మానవుడు కావాలి. అతడు తప్పు చేసినప్పుడు తండ్రికి అందిస్తాడు, ఓకే. ఇంకా తండ్రి ప్రేమ తెలియక కాదు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకు దూరదేశానికి వెళ్ళిపోయాడు? నన్ను ఎవరు గుర్తుపట్టకూడదు, ఓకే. కొంచెం వరకు కొంచెం కరెక్ట్ అయింది. ఇంకా సరే అమ్మా చెప్పాలి అమ్మా, కానీ ఇష్టానుసారంగా ఇంకా సరిగ్గా మీరు ఆలోచిస్తే దొరికే మీకే సమాధానం నేను చెప్పలేం కాదు. ఎందుకు దూరదేశానికి వెళ్ళిపోయాడు?
వెళ్ళిపోయాడు. చెప్పాలమ్మా అనియా బాగా చూడటం వల్లే కదా అడగగానే అమౌంట్ ఇచ్చేసాడు. చూడకపోతే ఎందుకు దూరం దేశానికి వెళ్ళిపోయాడు? దగ్గరగా ఉంటే తండ్రి ఇతడు వచ్చేస్తాడా? వచ్చేసి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతాడు? అంత ప్రేమ ఉందా తండ్రి మీద? తండ్రి మీద ప్రేమ ఉంటే బిళ్ళరా నా డబ్బులు నాకు ఇచ్చే, నా డబ్బులు నాకు ఇచ్చే, నా డబ్బులు నాకు ఇచ్చే అడుగుతాడా? అడుగుతాడా? అడగడు. కాబట్టి తండ్రి మీద ఏం లేదు, ప్రేమ. మనోడు ప్రజెంట్ దేని మీద ఉంది ప్రేమ? లోకాశ. ఎందుకు దూరం దేశానికి వెళ్ళిపోయాడు తెలుసా? మనోడు హృదయం అంతా నీతో నింపబడిపోయింది లోకాశలతో. అందుకే దూరం దేశం. నా భాషలో దూరం దేశం అంటే ఏ దుబాయ్కో, లేదో ఏ కువైట్కో, ఏ సౌదీ అరేబియాకి వెళ్ళిపోయాడు. ఎందుకు? అక్కడైతే ఏముంటాయి? శరీర కార్యాలు బీభత్సంగా ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఉంటాయని ఉండవు బిళ్ళరా. అదే ఏ ఇతర దేశాలకు వెళ్ళిపోతే బిళ్ళరా మరి భయంకరమైనటువంటి వ్యభిచారము, భయంకరమైనటువంటి చెడు వ్యసనాలు అక్కడ బిళ్ళరా రెడ్ హ్యాండెడ్గా అంటే పట్టపగలే జరుగుతాయి. ధైర్యంగా చేసుకోవచ్చు పాపపుణ్యులన్నీ. అవి ఈ తండ్రి ఉన్న దేశంలో, తండ్రి ఉన్న ప్రాంతంలో అందుబాటులో లేవు. ఇప్పుడు నేను అంటాను, దూర దేశానికి వెళ్ళిపోవడానికి ఇతడు పిల్లరా అప్పటికప్పుడు వెళ్ళిపోగలదా? ఎప్పటి నుంచో ప్లాన్ ఉంటుందా? అంటే ఇతని మైండ్ ని సాతాను ఏం చేశాడు? ఎప్పటి నుండి టార్గెట్ పెట్టాడు. ఎప్పటి నుండి తన మైండ్ చూస్ చేసాడు. మా సొప్పది నీ పొలం పొగేట వెళ్ళాలి, నాకు పాస్పోర్ట్ లేదు, వెళ్ళిపోతానా? నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఉంటాయని వెళ్ళిపోతానా? చెప్పాలి. నేను ఫ్లైట్ ఎక్కాలని నా దగ్గర ఏముండాలి? పాస్పోర్ట్ ఉండాలి. రెండోది ఆ దేశం అడిగట్టాలంటే ఏముండాలి? వీసా ఉండాలి, విజిట్ వీసా ఉండాలి. ఈ రెండు ఉంటేనే పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ టికెట్ ఇస్తారు, వీసా ఉంటే అక్కడ అడిగెట్టిస్తారు. లేదండి నేను వెళ్ళిపోతానంటే అంటే పంపించేస్తారా? పంపించారు. ఇప్పుడు పాస్పోర్ట్ నాకు కావాలి అంటే నేను అప్లై చేసిన దాదాపు నెల నుండి 3 నెలల్లో నాకు వస్తుంది. వీసా కావాలనుకుంటే దానికి టైం తీసుకుంటాను. ఇప్పుడు నేను అంటాను, ఈ కుమారుడు తండ్రి నుండి దూర దేశానికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఎప్పుడో ఉంది. ఇవన్నీ జరగాలంటే మొదటిగా తండ్రి దగ్గర నుంచి వేరైపోవాలి, తండ్రి నుంచి దూరం అయిపోయి. ఎందుకంటే ప్రతిరోజు 1 గంట లేటుగా వస్తే ఎడకెళ్ళవరా? ఇప్పుడు దాకా ఎడకెళ్ళా, రాత్రి లేటుగా వచ్చు. ఎవరితో తిరుగుతున్నావు అని అర్థమాన్ని ఎవరు అడుగుతున్నారు? తండ్రి అడుగుతున్నాడు. ఈ కుమారుడేమో మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఆ మందు తాగలేకపోతాడు, ఆ పేకాట ఆడపోతున్నాడు, ఆ జూతం చేయలేకపోతున్నాడు, ఆ ఖైదీల గుట్కా నోట్లో పెట్టుకోలేకపోతున్నాడు. రోజు ఇంటికి రాగానే ఆ లాన్ నోట్స్ వెళ్ళిపోతున్నాడు, ఆ దవడలు చూస్తున్నాడు. పిల్లల ఆ బాడీ అంటే చెక్ చేస్తున్నాడు, ఆ జేబుల్లో ఉన్నటువంటి ఆ గుట్కా ప్యాకెట్ చెక్ చేస్తున్నాడు. ఈ తలకాయ పోటీ ఏంట్రా బాబు? నేను మనస్ఫూర్తిగా గుట్కా వేసుకోలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా మందు తాగలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా పేకాట ఆడలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా బెట్టింగ్లు కాయలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా నేను లోకంలో తిరగలేకపోతున్నాను. ఇంకెంతకాలం? ఈ వయసులో కాకపోతే ఎప్పుడు చేస్తాను? ఈ ముసలోడు చేయడు, నన్ను చేయనివ్వడు. చాలా మంది డైలాగ్ వేసే డైలాగ్ ఇదే కదా, నువ్వు చెయ్యవు, నువ్వు ఎంజాయ్ చేయవు, మమ్మల్ని ఎంజాయ్ చేయలేము. నీకు తెలియదు ఎంజాయ్ చేస్తే తర్వాత ఏమొచ్చేస్తుందో పెద్ద సినిమా కనబడిపోతుంది, బొమ్మ. అది నీకు ఆ బొమ్మ కనబడకూడదన్న ఉద్దేశంతోనే ఈ తల్లిదండ్రులకి అనుభవం ఉంది కాబట్టి నా బంగారం ఆ బొమ్మలన్నీ చూసి వచ్చాడు రా బాబు, నువ్వు ఆ బొమ్మ చూడకూడదనే నీకు చెప్తున్నాడు రా బాబు అని తల్లిదండ్రులు ఎవరు చెప్తారు? పిల్లలు చెప్తారు. కానీ పిల్లలు వింటారా? నాకు తెలుసు. రాష్ట్రపతి అవార్డు పొందిన వ్యక్తులుగా చెప్తారు. గమనించండి, ఈ కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రికి దూర దేశానికి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తాడు. ఈరోజు నువ్వు దూరానికి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నావేమో. ప్రయత్నాలు అంటే ఏంటి తెలుసా పిల్లరా? ఆదివారం ప్రార్థన సమయంలో లోకానికి వెళ్ళడం, ప్రార్థన కొట్టి ఫంక్షన్లకు వెళ్ళడం,
ప్రార్థన కొట్టి బంధువుల దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన కొట్టి చుట్టాల దగ్గరికి వెళ్ళడం, లేదంటే ప్రార్థన కొట్టి లోకంలోకి వెళ్ళడం, లేదనుకుంటే ప్రతిరోజు దేవుడితో సహవాసం చేసే టైంలోనే చెప్పు కరెక్ట్గా రోజు రాత్రి 8 గంటలకు నువ్వు ఏ టైము ప్రార్థన 8 అయిపోయిందని తెలుసు. నీ లోపల నుంచి ఎవరు గుర్తున్నారు? దేవుడు చెప్తున్నాడు లోపల చెప్పు తెలుసు 9 గంటలు చేసుకో 9 అయిపోయింది 6 గంటలు చేసుకో అరగంట అయిపోయింది 10 అయిపోయింది సరే ఉంటా పెడిసి ఏమైపోయింది? తండ్రి నుండి దూరం చేసేసుకుని చెల్లి అన్ని. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అవుతావో ఇవన్నీ దూర దేశానికి ముందుగా జరిగే ప్రయత్నాలు. ఈ కుమారుడికి ఆలోచన ముందు వచ్చింది, ఎలాగైనా నేను పిల్లరా దూర దేశానికి వెళ్ళాలి. పాస్పోర్ట్ వీసా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జేబులో పాస్పోర్ట్ పెట్టుకున్నాడు, ఈ జేబులో వీసా పెట్టుకున్నాడు. ఇప్పుడు మనోడికి కావాల్సింది ఏంటి? డబ్బులు. తండ్రితో ఫైటింగ్ పెట్టుకుంటాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా లేదా? ఒరే నాన్న నీకు అర్థం కావట్లేదు. ఆ పాపాన్ని విడిచిపెడితే, ఆ లోకాన్ని విడిచిపెడితే, ఆ శరీర కార్యాలు విడిచిపెడితే నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు ఇస్తాను అంటే లేదు. నాకు ఈ లోకము కావాలి, ఆశీర్వాదం కావాలంటే ఒక వరలో 2 కత్తులు అవరు. ఒక దాసుడి 2 యజమానుల దగ్గర పని చేయగలడు. అయితే వర్షగా నుండు, లేదా అయితే దేవుళ్ళలో ఉండు, లేదా లోకంలో ఉండు. నిన్న చెప్తున్నాను. అయితే ప్రార్థన చేయి, వాక్యం చదువు, చర్చికి రా, పరిశుద్ధంగా, లేదా లోకస్తులో పడిపో, మందు తాగు, సిగరెట్ తాగు, వేకటాడుకు, బయటకు వ్యభిచారంలో పులిపో. నేనే చెప్పాను వెళ్ళిపో. ఇంకా దేవుడు చూడదు, ప్రార్థన తిరగదు. తులువెంచిన స్థితిలో ఉంటే నా నోట్లో ఏం చేస్తున్నాడు ఆయన? చర్చిలో ఉన్నప్పుడేమో దేవదూతలాగా, బయటికి వెళ్ళినప్పుడు సైతాన్ దూతలా ఉన్నావనుకో, నా నోట నుండి ఆయన ఉమ్మి వేసేస్తాడు. ఆయన నీ పక్కన పెట్టేసాడంటే నీ జీవితం విస్తరణ చూసుకో. గమనించండి. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి విడిచిపెట్టి దూర దేశానికి వెళ్ళిపోయే ముందు తండ్రి దగ్గర నుంచి గొడవ పెట్టుకుని ఆస్తి తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఆస్తిని ఇతను తీసుకున్నాడో పిల్లరా, ఇప్పుడు ఇతరులో కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఎప్పటి నుండో అక్కడికి వెళ్దాం, దేనికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటున్నాను కదా. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? అవకాశం వచ్చింది, టైం వచ్చింది. కాబట్టి అర్జెంట్గా ఏమైపోవాలి? షూట్ కేసు తీసుకుని నైట్ వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు. దూర దేశానికి వెళ్ళిపోయాడు. పిల్లరా, లోకంలో సాగుతుంది, బెల్లం మొక్క చుట్టూ బెల్లం ఉన్న చోటే దేగలు. అలాగే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే పిల్లరా, ఎక్కడో బీరకాయ పీసు బంధువులు కూడా ఎప్పుడు వచ్చేస్తారు? అప్పుడు వచ్చి నీకు తెలుసురా, నేను ఎవరో గుర్తున్నా? నేనురా, మీ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత, ముత్తాత, మనవడు, కొడుకు, కూతుర్ని అంటే నీకు తెలిసిందల్లా అమ్మ, నాన్న, తాత, నాయనమ్మ, ఇదే తెలుసు. వాళ్ళ నాన్న, అమ్మమ్మ, తాతయ్య, పెద్దాన్న, కొడుకు, చిన్నాడు, తమ్ముడు. కొంతమంది బీరకాయ పీసులు అంటారు. ఇలా అంటారు. ఇలాంటి బీరకాయ పీసులు ఎప్పుడు వస్తారు? నీ దగ్గర సౌండ్ గట్టిగా ఉన్నప్పుడు. నీ దగ్గర సౌండ్ లేనప్పుడు నీ ఇంట్లో మీ అమ్మకు పుట్టినోళ్ళే, మీ నాన్నకు పుట్టినోళ్ళే, మీ చిన్నాన్నకు పుట్టినోడే, మీ తమ్ముడికి పుట్టినోడే, నీ ఇంట్లో సమస్యలు ఉండవని ఏం చేయగలి ఏం అంటారు? పక్కీలో తెలిపోతుంది. ఎక్కడ మీ ఇంట్లోంచి వస్తే ఎక్కడ నువ్వు పిలుస్తావేమో. ఇది ఎవరి స్వభావం? మనుషుల స్వభావం. తండ్రికి తెలుసు వీడి తండ్రికి దూరం అయిపోతే వీడి పరిస్థితి ఏమైపోతాడో తెలుసు. కానీ ఇలా కాదని తండ్రి ఒకసారి వదిలేడు. ఇప్పుడు సందర్భంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వదులుతాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వదులుతాడు. ఎందుకు వదులుతాడు? తెలుసుకుంటావు కదా. ఈ రోజు నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన వదిలేడు అంతే. కాకపోతే ఆయన ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. హల్లెలూయా. గమనించు, నీ మీద ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టాడు ఆయన? నేను ఇక్కడ కూర్చోబెట్టి, లేకపోతే ఈ పాట ఎక్కడున్నది చెప్పాలి. లోకంలో, పాపంలో, పారిశుద్ధ్యం. ఎంతమంది త్రాగుడు తిరిగేటప్పుడు బయట మందు, మేము రోడ్డు మీద దేవుడి పరిచయంకి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది.
40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఉండే వాళ్ళకి ఆ మందు షాపుల దగ్గర బ్రాండ్ షాపుల పడిపోతారు. పాప వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ భార్యలు ఎదురు చూస్తారు. వాళ్ళు మా నాన్న వస్తాడు పప్పులు తెస్తాడు, మా డాడీ వస్తాడు పప్పులు తెస్తాడు అని పిల్లలు ఎదురు చూస్తారు. మా ఆయన వస్తాడు కూరగాయలు తెస్తాడు, బియ్యం తెస్తాడు, పనిలోకి వెళ్ళని చూస్తారు. వీళ్ళు ఎక్కడ తాగుతారు? తప్ప తాగేసి ఆ మందు కొట్టి దగ్గర ఎక్కడెక్కడ రోడ్డు మీద పడిపోతారు. ఎవడన్నా ఎక్కించేస్తే ఏంటి పరిస్థితి చెప్పండి? తండ్రికి తెలుసు కుమారుడు ఏమైపోతాడని, కానీ కుమారుడికి తెలియదు. ఈరోజు నీకు తెలుస్తలేదు. నీ మీద సాతాను స్కెచ్ ఉంది, నీ మీద సాతాను పన్నాగం ఉంది. నువ్వు లోకంలో పడిపోతున్నావు, పాపంలో పడిపోతున్నావు, శరీర కార్యాలు పడిపోతున్నావు, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతావు. నీకు తెలుస్తలేదు, తండ్రికి తెలుసు. అందుకే నేను ఎక్కడ కూర్చోబెట్టాడు ఇప్పుడు దేవుడు సన్నిధిలో. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు కాబట్టి జస్ట్ నేను ఏం చేసాడు, వదిలేడు అంతే, వదిలేడు అంతే, విడిచిపెట్టలేదు. హల్లెలూయా. వదిలేన కొన్ని రోజులుగా మనోడు పరిస్థితి ఏ లెవెల్ నుండి ఏ లెవెల్కి వచ్చేసిందో చదువుకుంటాం. చదువురాడా? తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. హల్లెలూయా. ఏమంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు పిల్లరా రోజు చికెన్ 65, మరి చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చిల్లీ చికెన్, ఇంకా చికెన్ లాలీపాప్, ఆ పప్పు ఈ పప్పు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ప్రాన్స్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, దమ్ బిర్యానీ, పిల్లరా కబాబ్ బిర్యానీ, ఆ బిర్యానీ ఈ బిర్యానీ తండ్రి దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ లెవెల్కి వస్తాడు తెలుసా మీకు? పందులు పండు అంటే చాలా సార్లు నేను వివరించాను. పందులు తినే పంట ఏంటో తెలుసా పిల్లరా? మామూలు ఈ గేదెలకి వేస్తాను చూసారా దానా, అదనుకుంటున్నారా? ఇంకా అదే బెటర్. గేదెలకి అయితే దానా బెటర్, కొద్దిగా పాలు మంచిది. పిల్లరా మనం చూసుకుంటే పందులు పండు ఏం తెలుసా? ఈ హోటల్లో రెస్టారెంట్లు ఉంటాయి కదా, ఈ రెస్టారెంట్ లో ఆ కడుగు ఏదైతే ఉందో ఆ యొక్క మినపప్పు తుక్కు లేదా ఈ మిగిలిపోయిన టిఫిన్లు, మిగిలిపోయిన పిల్లరా ఆ పిండ్లు, మిగిలిపోయిన ఏదైతే పాసిపోయిన అన్నం, పాసిపోయిన ఏవైతే ఉంటాయో ఇవన్నీ పిల్లరా ఈ పందులు కాసేవారు ఏం చేస్తారంటే ఈ డ్రమ్స్ తీసుకొచ్చి ఈ రెస్టారెంట్స్ దగ్గర, హోటల్స్ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత మీరు ఆ కాల్లో పడేయడం బదులు, అయ్యగారు మాకు ఇచ్చండి అయ్యగారు, మీకు కూడా కాళ్ళు వేసినట్టు ఉన్నట్టు కదా, మేము మా పందులు పెట్టుకుంటాం అయ్యగారు అని చెప్పంటే వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారు, ఈ డ్రమ్లు వేసేస్తారు. ఆ మిగిలిపోయింది ఆ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇందులో వేస్తారు. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు పందులు కాసేవాళ్ళు? పందులు కడతారు. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇతడు ఎవరక్కడ అనగానే అయ్యగారు చెప్పండి అనే రేంజ్. తండ్రి నుంచి దూరం అయ్యాక లెవెల్ ఏమైపోయింది? ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చాడు? ఒకప్పుడు కారులో దిగి కారులో ఎక్కే రేంజ్. ఏసీ లేదే పిల్లరా ఇంట్లోకి రాగానే ఏసీ ఆన్ చేసి పిల్లరా మినరల్ వాటర్ బాటిల్ హై లెవెల్. సండే వచ్చిందంటే 3-4 రకాల కూరలు. పిల్లరా మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ జేబులో పర్సు ఇంత లావు ఉండేది. ఇంత లావు అంటే ఏంటి? ఇంత డబ్బు ఉంటుంది. అలా మెయింటైన్ చేసేవాడు. ఈ చెయ్యి వాసిపోయేది, ఈ చెయ్యి వాసిపోయేది, ఈ మెడ వాసిపోయేది. అంటే ఏంటి? బంగారం. ఈ స్టాండర్డ్స్. తండ్రికి దూరం అయిపోయాక ఏ స్టాండ్లోకి వస్తాడు? బట్టలు లేవు, స్నానం చేసి 2 రోజులు అయిందో పిల్లరా, తినడానికి తిండి లేవు. మనిషి ఎంత స్థితి అంటే ఎప్పుడు నేను వింటాను, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. తెలుసా మీకు? మామూలుగా మనకి ఏదో ఆకలి అంతంత మాత్రం వేసిందనుకోండి, మన ఇంట్లో మన అమ్మ లేదా మన భార్య కూరలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమి వెళ్తాం, 100 వేలు పెడతాం. ఇందులో ఉప్పు లేదు, ఇందులో కారం లేదు, ఇందులో మసాలా లేదు,
సరిగ్గా ఉడకలేదు, సరిగ్గా ఏగలేదు, నీ మొహల్లా ఉంది, నా మొహల్లా ఉంది అని 100 పేర్లు అడతాం. ఎప్పుడు అంతంత ఆకలేసి. ఇప్పుడు ఒక్కోసారి వివచ్చమైన ఆకలి అంటారు. ఎలా అంటే పచ్చి కాయగూరలో తినేయాలంటే ఆకలేసారు. అవసరమైతే కూరలో ఉడక ముందే పచ్చి ముక్కలు నోట్లో వేసేసుకొని పిచ్చారు. పిచ్చి ఆకలి తెలుసా మీకు? అలాంటి ఆకలిలోని అన్నం ఉడికినా ఉడకపోయినా, కూర ఉడికినా ఉడకపోయినా, ఉప్పులు కారాలు వేసినా వేయకపోయినా, అబ్బా ఏముందమ్మా. ఇప్పుడు మన మమ్మీ అంటారు, ఒరే నువ్వు సరిగ్గా వండలేదా, నువ్వు సరిగ్గా వండలేనప్పుడే సూపర్ ఉంటుందంట. ఇప్పుడు ఏంటి కారణం? ఒక్కోసారి ఫ్యాన్ లేకపోతే నిద్రపడదు, ఏసీ పని చేయకపోతే నిద్రపడదు, కరెంటు పోయిన 5 నిమిషాలు ఎవరిని తిట్టుకుంటూ ఈ దిక్కుమాలోడు తీసాడు రా బాబు. పాప అంతమని ఆడేం చేస్తాడు మరి? నీకు చేస్తేనే ఇంకోటి ఇవ్వగలడు. ఇప్పుడు గమనించండి, ఇలాగ ఫ్యాన్ లేకపోతే, ఏసీ లేకపోతే, గాలి లేకపోతే ఒక్కొక్కటి నిద్రపడదు. ఒక్కోసారి శరీరం అలిసిపోయి 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 నిద్ర కరువాసిపోయి ఉంటాం. అప్పుడు ఎంత ప్లేస్ దొరుకుతుంది. అందులో ఇలా పడుకో, గాలి ఏదో చెమటలు ఎక్కేస్తాయి. ఎలా పడుకుంటాం? కుక్కిని పేరులా ఉంటాం. నిద్ర ఏమెరగదో, సుఖం ఎరగదు. ఆకలి ఏమెరగదో, రుచి ఎరగదు. ఒకప్పుడు అయ్యగారు ఎవరక్కడ అంటే అయ్యగారు చెప్పండి అనే రేది. ఇప్పుడు పందుల పుట్టు. కారణం ఏంటో తెలుసా? తండ్రికి దూరం అయ్యాడు. నువ్వు తండ్రికి దూరం అయితే మొట్టమొదటి కనుక కలిగేది ఏంటంటే అవమానం. గుర్తుపెట్టు. నీ జీవితంలో నీ బంధువుల దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర, నీ కుటుంబ సభ్యుల దగ్గర, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర నీకు అవమానం కలుగుతుందంటే నువ్వు ఏ బాటలో ఉన్నావు? తండ్రికి దూరం అయ్యే బాటలో ఉన్నావు. ఒకప్పుడు నిన్ను గణపరిచేవారే, నిన్ను గౌరవించేవారే, సార్ అన్నవారే యారా డాష్ అని ఆడిపోయిన వేరే భాషలో ఆ పదం అనకూడదు. ఆ పదం అంటున్నారు అంటే కారణం ఏంటి? తండ్రికి దూరం అవుతుంది. గమనించింది సహోదరి సహోదరు. హల్లెలూయా. గమనించండి, మొదటిగా తండ్రికి దూరం అవ్వడం వల్ల ఇతనికి కలిగినటువంటి నష్టం ఏంటమ్మా? అవమానం. బంధులు కాస్తున్నాడట. అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఉంటుందమ్మా. ఏమండి, అన్నిటికల్లా నిషేధించబడి జంతువు ఏది? పందులే. అందుకని ఏమన్నా తిట్టినప్పుడు కూడా ఏంటో తిడతాం? పందిలా ఉన్నామంట, పందిలా తింటున్నామంట, పందిలా పడుకున్నాం, పందిలా కూర్చున్నామంట. ఇప్పుడు అన్నిటికన్నా బాగా చిరాకైన జంతువు ఏదన్నా ఉందంటే పందే. ఆ పందిని చూసారా ఎప్పుడైనా? ఈ రోజుల్లో లేవులేండి పందులు. ఎదురుకు పొలం అంటూ ఉండి ఎక్కడో ఇప్పుడు స్లమ్ ఏరియాలో లేదంటే గ్రామాల్లో ఎక్కడెక్కడ మూలమూలు ఉంటున్నాయి. దూరికి ఎక్కడ పడాలి ఉంటాయి పందులు. ఇప్పుడు గమనించండి బిడ్డారా. హల్లెలూయా. అటువంటి పందులు కాసే వ్యక్తి చేరాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటే చివరికి అది కూడా ఏం లేదు. అప్పుడు అర్థమైంది అయ్యగారికి ఏంటి? అయితే అందుకో కొంతమందికి ఈ గోప ఆ గోప వాసిపోతే గానీ తెలీదు. గోపలు వాయికి ముందు శుభ్రంగా పౌడర్ రాసినప్పుడు, శుభ్రంగా మేకప్ వేసినప్పుడు దేవుడు చెప్తాడు, నా బంగారం గారు నా మాట ఏంట్రా అంటే నేను ఈ గోప 4 ఏళ్ళు, ఈ గోప 4 ఏళ్ళు అడిపోవాలి, ఈ పంత చపాతీ రోజులు అయిపోవాలి. అప్పుడు ఎంత కొట్టడం ఒక క్షణం చాలు దేవుడికి. కొడతలేదంటే కారణం ఏంటి? పిల్లలు తప్పు చేస్తే స్టార్టింగే కొట్టేస్తావా, ముందు గద్దెత్తావా? చెప్పాలి. గద్దెత్తాం, అల్లరి చేయకు. స్టార్టింగ్ అల్లరి చేయకుండా పట్టి 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 పీకేసామనుకోండి, ఈయన వెంటనే అర్థం, వాళ్ళకి మెంటలు ఎక్కువ అర్థం. మా పిల్లలు తప్పు చేస్తారు, అవిలో తప్పు చేస్తారు. స్టార్టింగ్ ఏం చేస్తాను నేను? గద్దెత్తాను. రెండోసారి గద్దెత్తాను, మూడోసారి గద్దెత్తాను. వాళ్ళ మమ్మీ అయితే ఇంకా చాలా ఉంటుంది. ఇంకా నేను అత్తమాను అప్పుడప్పుడు కొడతానేమో, వాళ్ళ మమ్మీ అసలు కొట్టదు. ఇంకా అత్తమాను గద్దెత్తానే ఉంటుంది. అవిలా ఎల్లకు, అవిలా ఎల్లకంటారు. నేను నా రేంజ్ వేరు, ముందు ఎల్లగని చెప్తాను, తర్వాత నా స్టైల్ వెళ్ళిపోతాను. ఇప్పుడు కూర్చో అంటే కూర్చోండి. ఇప్పుడు దేవుడు ఒకసారి ఈ రేంజ్లోకి వెళ్తాడు. అది గమనించి ఈ తండ్రి ఎన్నిసార్లు చెప్పుకుంటాడు, అరే నాన్న నైట్ రాకూడదా, అలాంటి స్నేహం చేయకూడదురా,
వాళ్ళతో మాట్లాడకూడదురా, వాళ్ళతో సాంగత్యం చేయకూడదురా, వాళ్ళ సంగతి బయట వాళ్ళరా, వాళ్ళు వేరేగా ఉండేవారురా. నీ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి ఎన్నిసార్లు చెప్పుకుంటాడు? చాలా సార్లు చెప్పుకుంటాడు. ఈ రోజు దేవుడు నీతో చెప్తున్నాడు కదా వాక్యం ద్వారా. చెప్పాలి, చెప్తున్నాడు లేదా? ప్రతి ఆదివారం చెప్తాడు, ప్రతి మంగళవారం చెప్తాడు, ప్రతి శుక్రవారం చెప్తాడు, ప్రతిరోజు వాక్యం ద్వారా చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పాలి? ఈ ఫేషియల్ వేసుకున్న ఫేస్ మీద ఇటు 4 ఏళ్ళు ఇటు 4 ఏళ్ళు ఈపు చపాతీ వేసిలాగా అవ్వకపోతే గానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అని మనం మొహం తీసుకెళ్ళి ఎదురెడతామంటే పొయ్యిదేడతాం. పొయ్యి అంటే ఏంటి? శ్రమ దగ్గర తండ్రి చెప్పాడు, వినలేదు. చివరికి అంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చిన అప్పుడు అయ్యగారికి ఏంటి? మొత్తం ఫేషియల్ అంతా పోయింది. బిళ్ళరా, ఫేషియల్ అంతా పోయింది, షూటు బూటు అన్ని పోయింది, అన్ని అమ్మేశాడు. చివరికి బిళ్ళరా, పాపులము మేము తండ్రి, పాపులము నేను, ఈ లెవెల్కి వచ్చేసాడు. ఇప్పుడు అయ్యగారికి ఏమొచ్చిందంట? టింగ్ 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 టింగ్. ఏం వెలుగుతుంది లోపల? లైట్ వెలుగుతుంది. దేవుడు చెప్తున్నాడు లైట్ వెలుగుతుంది ముందుగా తెలిసేది. అందుకనే తండ్రి ఎక్కడ ఎదురు చూస్తున్నాడంట? 50 ఎక్కి చూస్తున్నాడు. అక్కడ ఉందా లేదా? చదవండి, లోకసువార్త 15 చెప్పి చదవడా. వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి ఏమంటే తండ్రి వీడిని చూసాడా? ముందు కుమారుడు తండ్రిని చూసాడా? చెప్పాలి. తండ్రికి పని పాట లేదా అండి? ఏమ్మా, తండ్రికి పని పాట లేదా? కూలివాడు చాలా మంది ఉన్నాడు. కొడుకు చెప్తాంటే ఇది ఎక్కడ తండ్రి పెద్ద ఆసామా కాదా? పెద్ద వ్యాపారం కాదా? కోటీశ్వరుడే కాదా? మరి కోటీశ్వరుడికి ఇప్పుడు కుమారుడు వెళ్ళిపోయినంత మాత్రాన ఏమన్నా లాస్ అవుతాడా? తన ఆస్తిలో 10% పంపిస్తాడు, ఇంకెంత ఉంది? 90% ఉంది. ఇంకా తండ్రి కూడా తెలివితేటలు బట్టి కోల్పోయింది. పాటికి ఏం చేస్తాడు? సంపాదించాడు. సెకండ్ పని తండ్రికి ఒక నిమిషం చాలు సంపాదించడం. కానీ ఇవన్నీ పక్కన పెట్టేశాడు. తండ్రి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఇప్పుడైనా వస్తాడా? ప్రతిరోజు ఉదయం ఎదుగుతున్నాడు, చూస్తున్నాడు, రాలా. మధ్యాహ్నం చూస్తున్నాడు, రాలా. రాత్రి చూస్తున్నాడు, రాలా. మళ్ళా తెల్లవారు అయ్యో నా కొడుకు వస్తాడని చూస్తున్నాడు, రాలా. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా వస్తాడా? ఇప్పుడైనా వస్తాడా? అయ్యో నా కొడుకును ఏ సాతాను మింగేసిందో, నా కొడుకు ఏ పాపంలో పడిపోయాడో, ఏ లోకంలో పడిపోయాడో, ఏ లోకాసులో పడిపోయాడో అని తండ్రి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. హల్లెలూయా! వచ్చిందండి ఆ రోజు. ఈ కుమారుడులో బుద్ధి వచ్చినప్పుడు కొన్ని క్రియలు జరుగుతున్నాయి. అవి చదువుకుని మనం ముందుకు వెళ్తాము. అయితే కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. హల్లెలూయా! ఏమండి, తండ్రికి కావాల్సింది ఏంటి? తిరిగి రావడం. ఇతడు కూలివాటగా ఉంటాడా ఉండడన్నది తర్వాత విషయం. కుమారుడికి తెలియ రావాలన్న ఉద్దేశంతో తండ్రి ఏం చేశాడు? చెయ్యిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు, వదలలేదు. వదలడం అంటే ఏంటి తెలుసా మీకు? మరి సపోజ్ తప్పిపోయిన కుమారుడు అనుకోండి, చెయ్యదు కదా, తండ్రి చెయ్యి పట్టుకున్నాడు.
తండ్రి ఏం చేశాడు? ఇలా వదిలేసాడు, ఇలా 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 వదిలాడు. కానీ తండ్రి ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు కుమారుడు ఎప్పుడు తండ్రి అని పిలిస్తే పరిగెట్టుకుంటూ రావడానికి ఎవరు రెడీగా ఉన్నారు? కానీ కుమారుడు పిల్లరా పడిపోతున్నాడు 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 దౌర్భాగ్యస్తులో వెళ్ళిపోయాడు. కానీ తండ్రి పిలుతున్నాడా? ఒక్కనొక టైం వచ్చింది, అప్పుడు కుమారుడికి ఎవరి విలువ తెలుస్తుంది? ఇప్పుడు తండ్రి ఎదురు చూస్తాడు. నేను అంటాను, నువ్వు ఆ వ్యసనాల్లోకి వెళ్ళకముందే ఆయన ఎప్పుడైతే నువ్వు ఆ పాపంలోకి వెళ్ళిపోయావో, ఎప్పుడైతే నేత్రాశలోకి వెళ్ళిపోయావో, ఎప్పుడైతే శరీరాశలోకి వెళ్ళిపోయావో, ఎప్పుడైతే జీవపటంలోకి వెళ్ళిపోయావో, ఎప్పుడైతే లోకాశలోకి, త్రాగుడికి, మందుకి చూడడానికి, ఆ వ్యభిచారానికి, శరీరాశలకు నువ్వు వెళ్ళిపోయావో, అప్పుడు మొదలుకొని ఈ రోజు వరకు నీ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో? తండ్రి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నేను కూర్చోబెట్టాడు, ఇక్కడ కూర్చోబెట్టా. చూడకపోతే నీ పాడి ఎక్కడుందో లోకంలో పడిపోదు నీ పాటికి. ఎందుకంటే మనకంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఎక్కడున్నారు ఈ పాటికి? పాపంలో పడిపోయి ఉన్నారు. ఎంతో మంది చావు బతుకులు మరణ పంచుల్లో ఉన్నారు. మరి వారితో పోల్చుకుంటే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ పట్ల బైబిల్ ఉంది, నేను ఆకర్షించండి. ఇప్పుడు చెప్తాను, నేను అడుగుతాను, నీ పట్ల దేవుడు ప్లానింగ్ ఉన్నట్ట లేనట్ట? ఉంది. కాబట్టి నువ్వు ఎంత వేషగారుడుగా ఉన్నా, దేవుడిని బాధపడుతున్నా, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, నీ భర్త ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, భార్య ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, నీ తల్లిదండ్రులు లేనప్పుడు ఒకలాగా, నీ బిడ్డలు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా నువ్వు నటిస్తున్నావు అన్నప్పటికీ కూడా నిన్ను ఇక్కడ కూర్చోబెట్టినట్టే కారణం ఏంటి? నీ పట్ల దేవుడికి ప్రణాళిక స్పష్టంగా దేవుడు డైరెక్టర్ గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుర్తు పెట్టుకో, ఎవరికి తెలియదు అనుకో, ప్రతి ఒక్కటి దేవుడికి తెలుసు. నీ పట్ల తండ్రికి ప్రేమ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి ఏం చేశాడంటే ఎదురు చూస్తున్నాడు, ఇప్పటికీ చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ యూటర్న్ తీసుకుని నిజమేనయ్యా, కుమారుడు అన్నీ కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చింది, బట్ ఈ రోజు నువ్వు ఇంకా ఆ లెవెల్కి రాలా, మిడిల్ ఆర్డర్ లో ఉన్నావు. అంటే ఏంటి? మధ్యలో ఉన్నావు, చావా బ్రతుకాన్ని మధ్యలో ఉన్నావు. ఇప్పుడు కనుక నువ్వు నిర్ణయం తీసుకుని నిజమే ప్రభు, నేను ఈ లెవెల్కి వెళ్ళిపోవడానికి కారణం నా సొంత నిర్ణయాలే, నా సొంత ఆలోచనలే, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నా మనస్సాక్షిని సంతృప్తి పరుస్తానని చూడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని నా ప్రాణంతో నేను మాట్లాడుకుంటూ ఇన్ని రోజులు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, నా మనస్సాక్షి కోసం, నా సొంత మనసు సంతృప్తి కొరకు నేను చేసుకున్న క్రియల వల్లే ఈ రోజు ఇంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేసానయ్యా. అయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను కరుణిస్తున్నావని, ప్రభువా నేను ఇంత బాధపరుస్తుంటాను కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావంటే ఇంక ఈ లెక్కన నేను తప్పు తెలుసుకుని దగ్గరకు వస్తే నువ్వు నన్ను మళ్ళా మొదటి తీసిస్తావని, నువ్వు కనుక కండ్లు తెరుచుకుని బుద్ధి వచ్చిన కుమారుడు వలె నువ్వు కూడా కళ్ళు తెరుచుకుంటే నా ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, తప్పిపోయిన కుమారుడికి తన కృపనిచ్చిన రీతిగా మళ్ళానికి ఆయన కృపను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేని పక్షాన నేను ఇంకా వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. గమనించండి, ఎప్పుడైతే తండ్రి నుంచి దూరం అయిపోయాడో కుమారుడు ఏం చేస్తున్నాడంటే అట్రఫలం అయిపోయాడు. పిల్లలారా, యవనస్తులారా, మీకు చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక మాట అంటే మీరు ఏం చేయాలి? పడాలి. ఎందుకంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని అంటే మేము పడ్డాం కాబట్టి ఈరోజు నిలబడ్డాం. ఈ రోజు కనీసం 10th క్లాస్ కూడా దాటలేదు. అయ్యగారికి పౌరుషాలు వచ్చేస్తున్నాయి, అమ్మగారికి పౌరుషాలు వచ్చేస్తున్నాయి. మాకు తెలుసు 2 గోపులు పట్టెలు నీకు కూడా ఎవడో లేక. బైబిల్ అన్న తండ్రి శిక్షించు కుమారుడు వద్దుడు పెడతాం వాడని తండ్రి విరోధి. నేటి దినాడు పిల్లలు పాడైపోవడం కారణం ఏంటో తెలుసా పిల్లరా? పిల్లలకు ఆరామం చేసి ఎత్తి మీద ఎక్కించుకుంటున్నారు. తప్పు చేస్తే తప్పని చెప్పాల్సిన తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటారు. తప్పు చేస్తే తప్పు చేయకుండా పోలేరా చేశాడు, నీకు అడతాడు రేపు అంత గొప్పనే పోలేరా.
2 గోపులు తప్పితే పట్టే నీకే అప్పుడు భయం వస్తుంది. బైబిల్ ఉంది, మొక్క వంగండి మానే వంగదు. బాలుడు చిన్నతోలే, బాలుకి వంగటం చేయలే. వాడి దేవుడు వాడు చిన్నప్పటి నుంచి దేవుడిలో ఎదిగింపచేయాలి. వాడు పెద్దవాడైన తర్వాత తోవ తొట్టిల్లిపోడు. పిల్లలు చిన్నప్పటి నుంచి బూతులు మాట్లాడుతుంటే తల్లిగా తండ్రిగా నువ్వు ఏం చేయాలి? 4 పేగాలు. అయ్యో నా బంగారు ఎంత ముద్దుగా ముద్దు మాటలు మాట్లాడు నిన్ను అంటాడు రేపు వద్దున్నా. ఇప్పుడు నీకు ఎదురుగుండా చాలా మంది కుటుంబాల్లో పిల్లరా ఈ తండ్రులు చూస్తుండగానే వీళ్ళు తల్లులు తిడతారు, ఈ తల్లులు చూస్తుండగానే తండ్రులు తిడతారు. ఇప్పుడు మీ డాడీని అంటావా, మీ మమ్మీని అంటావా అని పట్టేప్పుడు అక్కడే పీకేసావనుకో రెండోసారి మాడొస్తుందా? చెప్పాలి. ఒకవేళ పీకలు పోయినా కళ్ళు ఎవరు తీసావనుకో రెండోసారి మాడొస్తుందా? నా బంగారు తల్లి ఎంత మంచిగా అన్నావనుకో రేపొద్దు నీకు ఎంత పిడి. అది ఈ తప్పిపోయిన కుమారుడు పిల్లరా తండ్రి చిన్నప్పటి నుంచి గద్దించున్నాడు, కానీ స్నేహాలు ఏం చేసినాయి? లోకంలోకి లాగేసి. హల్లెలూయా. గమనించండి సహోదరుడు, నీ బిడ్డలు ఏం చేయాలి? గద్దించాలి. పిల్లలు తప్పు చేస్తే గద్దించాలి, వారి తప్పు మార్పులు వెళ్ళి గద్దించాలి. పిల్లలారా నేను చెప్తున్నాను, నేను యవనస్తులారా, చాలా మంది యవన పిల్లలు ఉన్నారు ఇక్కడ, యవన కాళ్ళకు అడుగు పెట్టే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మీ అందరికీ నేను చెప్తున్నాను, ఈ వాక్యం లైవ్ లో ఉంటారు మీకు కూడా నేను చెప్తున్నాను, మీ తల్లిదండ్రులను గద్దిస్తున్న మీరు లోబడండి. తల్లిదండ్రులు గద్దింపుకు లోబడిన వారిని దేవుడు ఎత్తిస్తాడు. నీవు బ్రతుకు దినముల నీవు నీ తండ్రిని తల్లి ఏం చేయమన్నాడు? నువ్వు దీర్ఘాయుష్ని తల్లిదండ్రులు తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. నీ తల్లిదండ్రుల మాట నువ్వు లోబడాలి. నువ్వు ఎంత ఎదిగినా నీ తల్లి కూర్చోమంటే కూర్చోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు పెళ్ళి పిల్లలు కన్న తర్వాత అప్పుడు వినాలి. కాకపోతే నీకంటూ కొద్ది ఆలోచన జ్ఞానం వస్తుంది కాబట్టి కొంచెం నీకు సొంత నిర్ణయం నువ్వు తీసుకున్న తప్పులేదు. నేడు దినాడు 10th కూడా అవుతలేదు, ఇంకా 7th కూడా అవ్వలేదు. ఈ టీవీలు యూట్యూబ్లు ఆటోలు యూట్యూబ్లు చూసి పిల్లలు పాడైపోతారు. గమనించండి, ఈ పిల్లలకు భయభక్తులు చెప్పాలి, ప్రతిరోజు వాక్యం చదివించాలి, ప్రతిరోజు ప్రార్థన చేయించాలి, సండే స్కూల్ అంటే ఏంటో నేర్పించాలి, వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియాలి. చిన్నప్పటి నుంచి ప్రార్థన లేదు. చార్లెస్ అగస్టిన్ అనే ఒక గొప్ప భక్తుడికి అతని తల్లికి 7 సంతానం. ఈ చార్లెస్ అగస్టిన్ అనే వ్యక్తి పిల్లరా 7వ వాడు. అతని తల్లి అంట మరి ప్రతిరోజు పిల్లరా ఈ 7 కొడుకులు ప్రార్థన చేసి బైబిల్ చదివితే కానీ ఏం పెట్టింది కాదంటే అన్నం పెట్టింది కాదంటే, ప్రార్థన చేసి బైబిల్ ఒక అధ్యాయం కంప్లీట్ చేస్తేనే అన్నం, లేకపోతే ఆడికి పస్తు పైకి చదవాలి. చాలా మంది ఏం చేస్తారు? చదివేమని లోపల చదివి ఈ తల్లికి ఏం చేసిందంటే 7 కూర్చోబెట్టిందంట, 7 పైకి చదవాలి. అలా చదివి చార్లెస్ అగస్టిన్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యోగం తీసుకొచ్చి గొప్ప దైవ సేవకుడిగా దేవుడు అందరూ తయారు చేశాడు. హల్లెలూయా. మొక్కై వంగండి మానే వంగదు. నువ్వు పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్పాలి, వాక్యం నేర్పాలి. నేడు తినడు పిల్లలకి ఎందుకంటే డిస్కో 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 లోకాశ తెలిసి వయసులో వారికి సెక్స్ గురించి తెలుస్తుంది. 3-4 సంవత్సరాల్లో సెక్స్ గురించి తెలుస్తుంది, పాపం గురించి తెలుస్తుంది, కిస్ గురించి తెలుస్తుంది, హక్కు గురించి తెలుస్తుంది, శరీర కార్యాల గురించి తెలిసిపోతున్నాయి. వాళ్ళు తప్పు చేస్తే వెంటనే ఖండించాలి. గమనించండి. హల్లెలూయా. గమనించండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి గద్దిస్తున్నాడు, అన్ని కోల్పోయాడు, ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసాడు. ఫైనల్ మూమెంట్ లోకి వచ్చేసిన తర్వాత పిల్లరా ఇప్పుడు తండ్రి అంటున్నాడు, పిల్లరా మరి ఈ కుమారుడు తన తప్పును తెలుసుకుని నా తండ్రి దగ్గర కూలి వాంటర్ వల్ల ఒకటి వల్ల ఉంటారని తన తప్పును తెలుసుకుని ఫైనల్ స్టేజ్కి వచ్చాక తండ్రి కుమారుడు పక్క ఏం చేస్తారంట? వాడు ఇంకా దూరముగానే ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సార్లు చెప్పని గుర్తుంది కదమ్మా, మెడ మీద ఎందుకు ముద్దు పెడతారో? ఎంతమందికి ఐడియా ఉంది? మెడ మీద ఎందుకు ముద్దు పెడతారు గుర్తుందా లేదా? చూడండి, యూదులలో ఒక ఆచారం ఉంది, ఎవరైనా తండ్రి నుండి పిల్లరా మరి ఆస్తి తీసుకుని తండ్రితో గొడవపడి దూరంగా వెళ్ళిపోతే ఆ కుమారుడు తప్పు తెలుసుకుని మళ్ళా తండ్రి తిరిగి వచ్చినప్పుడు పిల్లరా ఆ యూదుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామస్తులు ఎవరైతే ఉంటారో ఈ తండ్రి నుంచి దూరం అయిపోయిన తర్వాత
ఈ కుమారుడు తన తప్పు తెలుసు తిరిగి వచ్చిన తర్వాత ఈ తండ్రి చూడకముందే ఈ కుమారుడిని రాళ్ళతో కూడా చంపేయాలంట. తండ్రి గుమ్మంలో అడుగు పెట్టకముందే ఈ వ్యక్తి పలానా వారి కుమారుడు తన తండ్రి దగ్గర తిరిగి వెళ్తున్నాడు అని వార్త రాగానే అతను వారు వినగానే ఆ ఊరు వాళ్ళందరూ ఏం చేయాలంట? రాళ్ళతో కూడా చంపాలంట. ఇది యూదులలో ఉన్న ఆచారం. అయితే ఇది నెరవేరకూడదు అంటే అక్కడ ఒకటి జరగాలి. ఏంటి? తండ్రి కుమారుడు వచ్చే వరకు ఇంట్లో చెడిపోయింది మొదలు కుమారుడు వచ్చే వరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. కుమారుడు ఇప్పుడైనా వస్తాడా? నిన్న చెప్పారు కదా, ఉదయం వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, రాత్రి వస్తాడా, పడుకోవడం మానేసి అర్ధరాత్రి వస్తాడా, సాయంత్రం వస్తాడా ఎదురు చూడాలి. బైబిల్లో ఉంది, దినమేళ నా చేతులు మీ కొరకు సిలువలో కాసిన 2 చేతులు 2 మేకులు కొట్టుకుని ఆ 3 మేకులతో ఆయన వేలాడుతూ 2 చేతులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు. ఇప్పటికైనా నువ్వు వస్తావా, ఇప్పటికైనా వస్తావా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇంకా నేను సినిమాల కోసం పరిగెడతాను, లోకాశల కోసం పరిగెడతాను, శరీరాశల కోసం పరిగెడతాను, పాపం కోసం పరిగెడతానంటే ఆయన ఏం చెయ్యడు. నీ సమస్యను ఎవరు కొని తెచ్చుకుంటున్నావు? నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నీకు అర్థం కావట్లేదు. ఆయన ప్రాణం గతిగతలాడిపోతుంది. ఒకరోజు ఒక యవ్వనస్తుడున్నాడు. అతను చిన్నతనం నుంచి అతని తల్లి కూలి పని చేసుకుంటూ చాలా చాలా కష్టపడి ఆ ఇటుకలు మోస్తూ, సిమెంట్ బస్తాలు మోస్తూ, ఆ యొక్క ఒండ్రు మోస్తూ, ఆ యొక్క మొత్తానికి ఆ తాపి పనులు తిరుగుతూ కొడుకును కష్టపడి మంచి లెవెల్ చేసి ఒక మంచి స్థాయిలో జాబ్లో పెట్టినాడు. జాబ్లో పెట్టిన తర్వాత ఇతడు జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మాయితో ప్రేమించి అమ్మాయితో పాపం చేయడానికి వెళ్ళాడట. అయితే ఈ అమ్మాయి ఇతన్ని ఒక కోరిక అడిగింది. నీకు నేను ఇష్టమా, మీ అమ్మ ఇష్టమా అని అడిగింది. ఇతడు అన్నాడట, నాకు మా చిన్నప్పటి నుంచి మా అమ్మాయి నన్ను ప్రేమించింది, మా అమ్మ చాలా కష్టపడి నన్ను చూసింది, కాబట్టి మా అమ్మ ఇష్టం. అంటే సరే అయితే నీకు నాకు కట్టాలి. అదేంటి అలా అన్నావంటే, నువ్వు నాకు ఇష్టమని నాతో చెప్పిన రోజే నేను ప్రేమిస్తాను, లేకపోతే ప్రేమించాను. అయితే సరే నువ్వంటేనే ఇష్టం. మాటలతో చెప్పాడు కదా, నాకు చేతలు కావాలి అన్నాడు. సరే అయితే ఏం చేయమంటా చెప్పు నీకోసం అంటే, నువ్వు మాట ఇచ్చింది నెరవేర్చాలంటేనే చెప్తానన్నాడు. సరే చెప్పంటే, నువ్వు వెళ్ళిపోయి మీ అమ్మని చంపేసి మీ అమ్మ గుండెని తీసుకొచ్చి నాకు బహుమానం ఇవ్వమన్నాడు. మీ అమ్మని చంపేసి మీ అమ్మ గుండెని తీసుకొచ్చి నాకు బహుమానం ఇవ్వమంటే ఇతడు తన ప్రేయసి యొక్క ఆ ప్రేమలో ముగ్ధుడైపోయి, ఆ పాపంలో వ్యభిచారంలో ముగ్ధుడైపోయి, పిల్లరా మరి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి నువ్వంటే నాకు చాలా ఇష్టం, అయితే నీకంటే ప్రేమగా చూసుకునే ఒక వ్యక్తి నాకు జీవితంలోకి వచ్చింది, మరి ఆ వ్యక్తిని నేను చాలా గాఢంగా ప్రేమించాలంటే పోలేనన్నా ప్రేమించరా, నువ్వు బాగుండవని నాకు కావాలి, నువ్వు మంచిగా పెళ్లి చేసుకుని మంచిగా ఉండరా అంటే, లేదమ్మా ఆ అమ్మాయి నా జీవితంలో ఒక కోరిక అడిగింది. అంటే ఏమడిగింది నాన్న చెప్పరా నాన్న అని అడిగితే, ఏం లేదమ్మా నేను చంపేసి నీ గుండె ఇచ్చేయమంది అన్నది. ఓరే నాన్న నేను నన్ను చంపేస్తే మరి నీ కోసం ఎవరు చూసుకుంటారా, నీ యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారా అని ఈ తల్లి పిల్లరా ఈ కుమారుతో అన్నట. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదని అడిగాడట. ఆ ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నాను? నా ప్రాణానికన్నా ఎక్కువగా. అయితే నేను ప్రాణం ఇచ్చానట. సరే ఎలా చంపేసుకోవాలని చెప్పేగానే పేరు కోసేసి గుండె తీసుకొచ్చేసి చేతితో పట్టుకుని ఆ రక్తంతో ఉన్న గుండెని తీసుకొచ్చి ప్రేయస్ కోసం పరిగెడుతున్నాడట. ప్రేయస్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడెప్పుడు నా ప్రేయస్ చేతులు ఈ గుండె పెడతామని చెప్పి పరిగెట్టుకుని వెళ్తున్న సమయంలో పిల్లరా మార్గంలో ఒక రాయి తగిలి కింద పడిపోయాడు. కింద పడిపోగానే ఇతను మోకాలకి ఏం కలిగిందంటే రక్తం వచ్చింది. ఆ గుండె ఈ కొడుకుతోరే, నాన్న దెబ్బ తగిలిందా, రక్తం వస్తుందిరా, నేనుంటే కట్టుకుంది కదరా, మరి నాన్న అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళరా, దెబ్బ తగిలిందేమోరా అని. ఈ గుండె ఎవరితో మాట్లాడుతుంది? ఇప్పుడు ఆ గుండె ఎవరా గుండె? యేసు ప్రభు. ఆయన సిలువలో మరణిస్తూ కూడా మీ కొరకు 2 చేతులు చాచి, మీరు పిల్లలారా మీరు నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈ రోజు నువ్వు ఇంకా లోకంలోకి వెళ్ళిపోతున్నా కూడా నిన్ను ప్రేమిస్తుంది ఆయన ప్రేమ చేతకన్నా అనుకుంటున్నావా?
చేతకడ ప్రేమ అనుకుంటున్నావా? నువ్వు ఎంత వేషధారణగా ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, ఎంత మురికి వస్త్రాలతో వస్తున్నా, నీ ప్రార్థన తక్షణమైన ఆలకిస్తానంటే చేతగల ప్రేమ కనబడుతుంది నీకు. గమనించి ఇప్పుడైనా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో రక్షణ విడిచిపెట్టిన లోకాన్ని. నీకు తెలియలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. నీ ఆత్మ రేపొద్దు నరకానికి వెళ్ళిపోతే నీకు తెలుస్తలేదు. అక్కడ అగ్ని ఆరుతో పురుగు చావదు. గమనించి ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం, ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? హల్లెలూయా. ఎప్పుడైతే కుమారుడు తండ్రిని విడిచిపెట్టేశాడో, తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడం అన్ని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఒప్పుకుంటాడు. చివరికి తండ్రి వచ్చేది అంటే మెడ మీద ముద్దు పెట్టాడంట. ఈ మెడ మీద ముద్దు పెట్టడానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పి మధ్యలో ఆగలేరా, ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఈ ఊరు వారందరూ వచ్చి రాయి వెయ్యక ముందే ఈ తండ్రి కుమారుడు కొరకు ఎదురు చూసి, కుమారుడు రాగానే కుమారుడు హత్తుకుని అతని మెడ మీద ముద్దు పెడితే ఇతడు తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఇతను నేను ఏం చేసుకున్నట్టు, నేను చేర్చుకున్నాడు, నేనేం చేస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను, అంగీకరిస్తున్నాను అని పిల్లరా ఈ తండ్రి అగ్రీ చేస్తున్నానని సూచన. మాటలు కాదు ఇక్కడ సూచన ఏంటి, క్రియ రూపంగా అన్నమాట. ఇలా పట్టుకుని ఇలా మెడ మీద ముద్దు పెట్టడం అనేది క్రియ. ఈ మెడ మీద ముద్దు పెట్టడం అనేది అంటే ఇది చూసిన వారందరూ వారి చేతుల్లో రాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు పడేయాలి. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఈ రోజే నీ మెడ మీద ముద్దు పెట్టబోతున్నాడు. నువ్వు ఒప్పుకొని ఆయన కొరకు తిరుగుతావా? కుమారుడు అన్ని కోల్పోయిన తర్వాత ఫైనల్ స్టేజ్, చివరికి పందుల పొట్టు కూడా తినేస్తుంది. అంటే నేను అంటాను, ఈ క్షణం కనుక తండ్రిని తలుచుకోకపోతే నెక్స్ట్ లెవెల్ ఏంటి కుమారుడు పరిస్థితి? చాలు. ఎందుకంటే తినలేదు, చివరికి ఏ గతి, సూసైడ్ చేసుకుంటాడు, ఇందులోకి వెళ్ళి దూకేస్తాడు. నీకు అంత స్థితి రావలేదుగా, నువ్వు ఇంకా ప్రారంభంలోనే ఉన్నావు. ప్రారంభంలో నీ కళ్ళు తెరిపెత్తున్నాడు ఆయన. కళ్ళు తెరుచుకుని వెనక్కొస్తావా, యూటర్న్ తీసుకుంటావా? లేదు, నా పద్ధతి ఇంతే, నా వ్యవహారం ఇంతే, నేను ఇంకా ఇవ్వాలనుకుంటే నీ జీవితం ఇష్టం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకము కనికరము కలిగిన ప్రియపరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదం లెక్కలేని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము నాయన. అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును, దాచిపెట్టేవాడు వర్ధిల్లడానికి నిజమే ప్రభా. మా జీవితంలో కొన్ని సందర్భాల్లో ప్రభా తెలుసో తెలియకో అయా మా సొంత నిర్ణయాల వల్ల మేము తప్పు చేసి అయితే తండ్రి ఇదిగో నీవు మా కొరకు ఎదురు చూస్తున్నావని ఈ మధ్యాహ్న కాలంలో మీరు మాతో మాట్లాడి నిజమే ప్రభా. మా జీవితంలో మేము చేస్తున్న తొందరపాటు వల్ల అయ్యా మా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని, మా ద్వారా నేనే కాదయ్యా, నా ద్వారా నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అన్యాయం అయిపోతున్నారు అని, వారి పరిస్థితి ఇంకా దౌర్భాగ్యాన్ని తయారైపోతుందని తెలిసి కూడా మేము లోకంలోకి వెళ్ళిపోతున్నాం అయ్యా. అయ్యా ఎందుకు ఒకప్పుడు నా స్థితి ఎలా ఉండేది, ఎందుకు ఎలా అయిపోతుందని తెలుసుకుని కూడా ఇంకా మేము లోకంలోకి వెళ్ళిపోతున్నాం. అయితే ఈ రోజు నువ్వు మాతో మాట్లాడావు ఆయన. మా పాపం ఒప్పుకొని విడిచిపెడితే తప్పకుండా నువ్వు మమ్మల్ని కనికరిస్తావని నువ్వు మాట్లాడావు ఆయన. నిజమే ప్రభా. అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడం, దాచిపెట్టేవాడు వర్తిల్లడు అంటున్నావు. కాబట్టి ఈ రాత్రి కానీ ఉదయకాలం నువ్వు ఒప్పుకుంటున్నాం తండ్రి. ఇక నిన్ను బాధ పెట్టము నాయన, నిన్ను దుఃఖపరచము నాయన, నీకు ఇష్టమైన బిడ్డగా మారిపోతామయ్యా. అయ్యా తల్లి గుండె ఇదిగో నాయన కుమారుడితో ప్రభా, నా కొడుకు నన్ను చంపేసినా పర్వాలేదని ప్రభా. అయ్యా తల్లి గుండె కుమారుడితో మాట్లాడుతున్న రీతిగా నువ్వు సిలువలో మరికొద్ది శరాల్లో ఇదిగో నాయన ప్రభా నువ్వు చనిపోతున్నావని తెలిసి కూడా నాయన తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరుగా వీరిని క్షమించు అంటున్నాయి. నిజమే ప్రభా, క్షమించే ప్రేమ నాయన ఈ రోజు మమ్మల్ని క్షమిస్తానంటున్నావు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందు, యేసుక్రీస్తు నామములో రక్షణ పొందంటున్నావు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్లా తప్పించుకుంటావు అంటున్నాను. నిజమే ప్రభు. బయట మామూలు దినాలు లేవయ్యా, రాకడ దినాల్లో ఉన్నాము నాయన, అంత్య దినాల్లో ఉన్నాము నాయన. అక్కడక్కడ కరువులు, భయంకరమైన ఉప్పెనలు, భయంకరమైన సునామీలు అయ్యా, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన యుద్ధాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నాయన. అహ్మదాబాద్ లో ప్రభా అయ్యా మరికొద్ది సేపట్లో ప్రభా ఫ్లైట్ నాయన ల్యాండింగ్ అవ్వాల్సిన మరికొద్ది సేపట్లో 280 మంది సజీవ దహనం అయిపోయారు అయ్యా. ఎప్పుడు మరణ మమ్మల్ని ఎలా ఎంటర్ చేస్తుందో తెలిసిన
ఇప్పుడు కనుక మా పాపాన్ని ఒప్పుకుంటే ఈ మధ్యాహ్న కాలంలోనే మా రహస్య జీవితాన్ని పూర్తిగా నీ దగ్గర ఒప్పేసుకుంటే మా మెడ మీద నువ్వు ముందు పెడతారంటున్నావు కాబట్టి నాయన నువ్వు ఒప్పుకుంటావు, నీకు ఇష్టమైన బిడ్డగా మారిపోతామయ్యా. నువ్వు వద్దు అన్న మార్గాన్ని ఇప్పుడే విడిచిపెట్టేందుకు చెప్తావు ప్రభువా, చెప్తా ప్రభువా, ప్రభువా తండ్రి నీకు విరోధముగా ఈ రోజు నుండి మేము పాపము చేయమయ్యా. బైబిల్ చెప్తుంది పిల్లరా చూడండి, మరి మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయంలో నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యకపోతే అది ఎలా మారిపోతుందంటే పాపముగా మారిపోతుంది. కాబట్టి పాపము అనగానే వ్యభిచారము లేదా నరహత్య దొంగతనంతో అనుకోకండి. పాపం అంటే నువ్వు ప్రార్థన మానేసినా పాపమే. కాబట్టి చెప్తాం ప్రభువా ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు చెప్తావమ్మా, నువ్వు కళ్ళు తెరిచి అటు దిక్కులు చూసే టైం కాదు, ఇది ఆడుకునే టైం కాదు. నువ్వు ఒప్పుకుంటే నా దేవుడు చెప్తున్నాడు, ఈ వారంలో నా కార్యాలు చూడబోతున్నా, నా కార్యాలు చూడబోతున్నా, నా కార్యాలు చూడబోతున్నా. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత మెడ మీద మొద్దు ఎప్పుడైతే పెట్టాడో కోల్పోయిన అధికారంలో ఉంగరం తొలుగుతున్నాడు, ప్రశస్త వస్త్రాన్ని తొలుగుతున్నాడు, సమాధానం చెప్పులు ఇచ్చేస్తున్నాడు, కోవిన పశువులు ఇస్తున్నాడు. కూలివాడులుగా పెట్టుకోలేదు తండ్రి, కూలివాడిగా పెట్టుకోలేదు. ఇదిగో ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, తన తప్పును తెలుసుకున్నాడు అని తన ఊర్లో ప్రజలు అందరికీ గొప్పగా చెప్తున్నాడు. ఈ రోజు కనుక నువ్వు తప్పు తెలుసుకుని తిరిగి వస్తే నీ మలిన వస్త్రానికి ప్రతిగా ప్రశస్త వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు, నీ పాప వస్త్రాన్ని తొలగించబోతున్నాడు, పరిశుద్ధాత్మ వస్త్రాన్ని తొడగబోతున్నాడు, కోల్పోయిన అధికారమైన ఉంగరం తొడగబోతున్నాడు, కోల్పోయిన సమాధానం ఏ సమాధానం అయితే కోల్పోయావో, ఏ నెమ్మది కోల్పోయావో, ఏ ఆదరణ కోల్పోయావో, ఏ మనశ్శాంతి కోల్పోయావో ఆ మనశ్శాంతి దేవుడు ఇచ్చేబోతున్నాడు, ఆ సమాధానం ఇచ్చేబోతున్నాడు, ఆ నెమ్మదిని ఇచ్చేబోతున్నాడు, ఆ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేబోతున్నాడు. అధికారమైన చెప్పులు అధికారమైన ఉంగరం తొడగబోతున్నాడు. ఏ సైతాన శత్రువుల అధికారం కోల్పోయావో, ఏ కుటుంబంలో అధికారం కోల్పోయావో, ఏ భర్తగా భార్యగా బిడ్డలుగా తండ్రిగా తల్లిగా అధికారం కోల్పోయావో, ఒకవేళ నీ భర్త నిన్ను అత్తమాను తిడుతున్నాడనే, ఒకవేళ భార్య అత్తమాను ఒకవేళ దూషిస్తున్నారేమో, నీ బిడ్డలు అత్తమాను అంటున్నారేమో, నీ కుటుంబ సభ్యులు అత్తమాను అంటున్నారేమో, అయితే కోల్పోయిన అధికారం మరలా దేవుడికి ఇవ్వబోతున్నాడు. నీ మాటకు వారు లోబడబోతున్నారు, నీ మాటకు విధంగా చూపించబోతున్నారు, నువ్వు ఆగమంటే ఆగబోతున్నారు. చివరిగా సమాధానమైన చెప్పులు క్రూపిన పశువును వధించాడంట. నువ్వు రాగా నీ మెడ మీద ముద్దు పెట్టడమే ఆలస్యం. 1 by 1 ఆశీర్వాదాలు రాబోతున్నాయి, 1 by 1 ఆశీర్వాదాలు రాబోతున్నాయి, 1 by 1 ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ప్రభు చెబుతున్నాడు, ఎవరైతే మధ్యాహ్న కాలంలో ఒప్పుకుంటారో నా కార్యం వాళ్ళలో చూడబోతున్నారు, నా కార్యం వాళ్ళలో చూడబోతున్నారు. ఇంకా నువ్వు లోకంలో వేషధారణ వలె ఉన్నావా? నీ జీవితం పందులు పొట్టు తినే పరిస్థితిలోకి వెళ్ళిపోబోతుంది, పందులు పొట్టు తినే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అయితే కుమారుడు బుద్ధి వచ్చింది పందులు పొట్టు తిన్నాక. నీ విషయంలో అయితే మధ్యలో ప్రారంభంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు లోబడతావా, అదే పాపలో వెళ్ళిపోతావా? డెసిషన్ నువ్వు తీసుకో. ప్రభువా ఈ బిడ్డలను క్షమించండి నాయన. ఇప్పుడే ఎవరైతే ఒప్పుకుంటున్నారో ప్రతి బిడ్డ మీదకి నీ కృప దిగి వచ్చును గాక, నీ కనుకరం కలిగిన ఆత్మతో నింపబడుదురు గాక. ప్రభువా ఇదిగో బిడ్డలు, ఇదిగో ప్రభా తప్పిపోయిన కుమారుడికి ఎలాగైతే ప్రభా కోల్పోయినవన్నీ తిరిగి అనుగ్రహించావు, అదే విధంగా ఒప్పుకున్న ప్రతి ఒక్క బిడ్డకి ఇంకో ప్రశస్త వస్త్రాలు ధరించబడుదురు గాక, అధికారమైన ఉంగరం తొడుగుదురు గాక, సమాధాన చెప్పులు పొందుకుందురు గాక, అయ్యా క్రూపిన పశువులతో ఇదిగో వధించబడుదురు గాక, అయ్యా వీరి జీవితంలో నూతన ఆశీర్వాదంతో నింపబడును గాక. నీ కృపతో నింపబడి తోడే ఉండమని సహాయం చేసి యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.